ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ గణపతి ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడతారు. మహాదేవ నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. సో జూన్ నెల విశేషంగా ముందుగా మేషరాశి వాళ్ళకి ఈ నెల జరగబోయే లాభ నష్టాలు మంచి చెడులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఓవరాల్గా వీళ్ళకి ఏం చెప్తారు గురుగారు ఈ నెల? ముందుగా ప్రేక్షకులకు అందరికీ కూడా ఈ యొక్క జూన్ నెలకు సంబంధించి గురువు గారైనటువంటి గురుగ్రహము మనకు మారుతున్నటువంటి సందర్భాలలో మరి మొట్టమొదటగా వీరికి ఒక 3 విషయాలను నేను ముందస్తు హెచ్చరిక, ముందస్తు విషయాలను చెబుతున్నాను. కొత్త పనులు ప్రారంభాలు, జాబ్ రిలేటెడ్ మార్పులు కనబడుతున్నవి. అదేవిధంగా సైడ్ ఇన్కమ్ అనేటువంటిది మొదలు కాబోతున్నది. సైడ్ ఇన్కమ్, అదేవిధంగా ప్రేమ విషయాలలో చిన్న చిన్న గొడవలు, లైక్ అదేవిధంగా కొంత బ్రేకప్స్ జరిగే ఛాన్సెస్, కొంత గ్రహస్థితి బాగాలేని వారికి, అదేవిధంగా అధికంగా కోపము, అధికంగా నిద్ర ఉండేటువంటి సందర్భాలు ఇట్టి మనకు జూన్ నెలలో కనబడుతున్నవి. సో ఇవి ఫేస్ చేసుకుంటూ మరి ఇంకా వీటిని ఇంకా అంటే గ్రహస్థితి మనకు గురువు మీకు 4వ భావానికి రావడము, లగ్నంలో కుజుడు ఉండడము, మరి అదేవిధంగా 12వ భావంలో శనేశ్వరుడు మీకు లగ్నానికి వచ్చేటువంటి సందర్భాలలో ఉండడాలలో ఈ నేను ముందు చెప్పినటువంటివి ముఖ్యంగా జరిగేటువంటివి. ఎందుకంటే గొంతుకు సంబంధించినటువంటి సమస్యలు ఆల్రెడీ వీరికి ప్రారంభమైనవి, నడుస్తున్నవి ఈఎన్టి సమస్యలు. అదేవిధంగా ఈ మేషరాశి వారికి మరొక విషయం ఏమిటంటే గడిచిన సుమారుగా కూడా ఒక 8-9 నెలల నుండి కూడా చాలా అంటే చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఈ మేషరాశి వారికి ఉంది. అందులో ముఖ్యంగా ఏ అక్షరం అని చెప్పి అనుకున్నాం, తెలుగులో ఆతో పేరు మొదలయ్యేవారు లా అక్షరము, అదేవిధంగా ఎల్ అక్షరాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నెల మొత్తము కూడా కుజగ్రహము వీరు లగ్నంలోనే ఉండడం ద్వారా ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ధైర్యం చేసి ముందుకు వెళ్తారు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనిషికి కావాల్సింది ధైర్యం. ఇట్టి ధైర్యము అనేటువంటిది లేదు అని అనుకునేటువంటి సందర్భాలలో చాలా కష్టం. సో మరొక విషయం ఏమిటంటే ఇప్పుడు ఉండేటువంటి యొక్క కలియుగంలో డబ్బు ఎవరికైనా ఇచ్చినా శత్రువులను కొనుక్కున్నట్టే. మార్కెట్లో అసలు మనీ లేదు, చాలా టైట్ పొజిషన్. ఎవరిని నమ్మి ఎక్కడ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఎలాంటివి కూడా చేసుకోవద్దు. మీ వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలు బాగున్నాయి అనుకుంటే మాత్రము మిమ్మల్ని ఎవరు ఆపలేరు. మీరు 100% ముందుకెళ్ళచ్చు. సో మేషరాశి అనగానే చక్కగా మనకు అశ్విని నక్షత్రము, గుర్రంలాగా పరిగెత్తేటువంటి స్వభావము, తొందరగా పనులు కావాలి అని అనుకునేటువంటి వారు. అసలు ఆలస్యం అనేటువంటిది వీరికి నచ్చదు. ఇక నెక్స్ట్ భరణి నక్షత్రం, చార్ము అంటే ఎట్లా ఒక వెలుతురు, ఒక మెరుపు మెరిస్తే ఎట్లా ఉంటుంది అనిపిస్తుంది. అలాంటి ఫేసు, అలాంటి మాటా విధానం, అలాంటి అద్భుతమైనటువంటి ప్రవర్తన ఈ భరణి నక్షత్రం. కృత్తిక ఇది అంతే, ఫైర్. ఒక బంగారాన్ని కంప్లీట్ గా మనం ఏ విధంగానైతే వేడి చేసిన తర్వాత అంటే కంప్లీట్ గా కరిగించిన తర్వాత దార ఏ విధంగా ఉంటుందో ఆ విధమైనటువంటి ఆ తేజస్సు వీరి లోపల ఉంటుంది. ఈ యొక్క కృత్తిక భరణి అశ్విని వీరు ప్రతిరోజు దీపారాధన చేసిన, నిత్యము నెలకొకసారి హోమం చేసుకున్నా కూడా వీరి జీవితం అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ ఈ భరణి అశ్విని కృత్తిక నక్షత్రం వారు ఎవరికైనా సారీ చెప్పాలి అన్నా అంటే వీరు తప్పు చేయరు. ఇన్ కేస్ కర్మ తొందరగా వీరికి, ఇప్పుడు తెలిసి తెలియకైనా తప్పు చేస్తే తొందరగా వీరికి కర్మ అనేటువంటిది ఇబ్బంది పెడుతుంది. సో అది వీరు ఒకవేళ ఎవరి దగ్గరలో తప్పు చేశారు, వారికి వెళ్ళి సారీ చెప్పలేని పరిస్థితి ఉందనుకోండి, అమ్మవారికి వెళ్ళి నమస్కారం చేసుకొని వారి పేరు చెప్పండి, తల్లి నేను ఫలానా వ్యక్తిని బాధ పెట్టాను, సో నన్ను క్షమించండి అని మీరు అపాలజీ కోరండి. వారికి చెప్పాల్సినటువంటి మోమాటమో సిగ్గో ఈగో అడ్డస్తే వెళ్ళి అమ్మవారికి చెప్పండి. తప్పకుండా అమ్మవారు మిమ్మల్ని రక్షిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా కుజుడు మరి డైలీ దేవాలయంలో దీపారాధన చేయడం ద్వారా, దీపము అనగానే ఒక అగ్నిదేవుడు అనగానే అంటే అగ్నిని జ్వలించాలి.
వీరు ఎవరైతే అగ్నిని జ్వలింపజేస్తారో వీరి జీవితం బంగారు బాటగా ఉంటుంది. ఎందుకంటే అగ్ని యొక్క కొడుకే బంగారం, వేరెవరో కాదు. కనుక 20వ తారీఖు వరకు కూడా మేషంలోనే ఉంటున్నాడు కనుక ధైర్యం అధికంగా ఉంటుంది. భూమి కొనడం కానీ, ల్యాండ్ కొనడం కానీ, భూమి అమ్మడం కానీ, ల్యాండ్ లైక్ ఏదైనా కావచ్చును, కొత్త పనులు మొదలు పెట్టేటువంటి ధైర్యం మీకు వస్తుంది. జాబ్ మార్పు ప్రయత్నాలు సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అదేవిధంగా సీనియర్స్ నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. జూన్ 10 నుండి 28 మధ్య మంచి అవకాశాలు కనబడుతున్నవి. సో డబ్బు ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్టయితే కొత్త ఆదాయం ప్రారంభం కాబోతున్నది. ఈ యొక్క మేషరాశి వారికి ఈ నెలలో సైడ్ బిజినెస్ అనేటువంటి ఇందాక మనం చెప్పుకున్నాం, అది లైక్ ఏదైనా కావచ్చును స్టార్ట్ అయ్యే పరిస్థితి ఉంది. కానీ మధ్యలో పెద్ద ఖర్చు మాత్రం అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నవి. అది ఇప్పుడు ఇవాళ రేపు చూసుకుంటే స్కూల్ ఫీజు కావచ్చును, లేదా ఏమైనా ఫంక్షన్స్ కావచ్చును, చెప్పలేం. సో సేవింగ్స్ మాత్రం స్టార్ట్ చేయాలి అనేది గుర్తుంచుకోండి. సేవింగ్స్ అనేటువంటిది ఈ రాశి అని కాదు, ఎవరికైనా సేవింగ్స్ చేయలేని వారు బాగుపడరు, ఇది గుర్తుంచుకోండి. ప్రతి నెల ఈ నెల ఏమిటంటే బిజినెస్ రిలేటెడ్ వారికి మంచిగా కొత్త కస్టమర్లు రావడము, కొత్త కస్టమర్ల ద్వారా మంచి లబ్ధి పొందడము, మార్కెట్లో మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చే పరిస్థితి ఉంది బిజినెస్ వారికి. సోషల్ మీడియా రంగంలో ఎవరైతే ఉన్నారో వారికి మంచి ఆదాయం కూడా కనబడుతూ ఉన్నది. ఈ జూన్లో తప్పకుండా కూడా ప్రారంభించినటువంటి పని సుమారుగా కూడా ఎవరైతే ఈ జూన్ నెలలో ప్రారంభించేటువంటి పని 6 నెలలు వీరికి యోగాన్ని ఇచ్చే విధంగా ఉండబోతున్నది ఈ జూన్ నెల. అదేవిధంగా చిన్న చిన్న గొడవలు మ్యారిటికల్ లైఫ్ లో ఉండబోతున్నవి. మీ కోపం వల్ల సమస్యలు కొన్ని వచ్చే పరిస్థితి ఉంటుంది లగ్నాత్ కుజుడున్నాడు ద్వారా. కనుక అదేవిధంగా తొందరపడే నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. తొందరపడి కోపంగా ఎవరి మీదనో ఈగో ఫీలింగ్ తో మాత్రం నిర్ణయాలు తీసుకోవద్దు. అప్పులు ఇవ్వకండి. డ్రైవింగ్ చేసేటువంటి సందర్భాలలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. డ్రైవర్ని తీసుకొని వెళ్ళండి. ప్రతి మంగళవారం తప్పకుండా హనుమాన్ చాలీసా చదువుకోవాలి. ఈ యొక్క మేషరాశి వారు ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం ద్వారా శుభాలు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. మంగళవారం ఖచ్చితంగా కూడా శనిగలను దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. ప్రతిరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం కానీ, లేదా కరావలంబ స్తోత్రం కానీ, లేదా దానిమ్మ పండు దానంగా ఇస్తూ ఉన్నా కూడా మంచి ఫలితం ఉంటుంది. మాట్లాడే విధానం మార్చితే సంబంధములు మంచిగా బలపడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక ఇంట్లో మీ మాటకు విలువ పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. చిన్న చిన్న శుభవార్తలు వినేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నవి. అదేవిధంగా మేషరాశి వారు కొంతమేర కోపాన్ని తగ్గించుకోవాలి. ఇది కూడా అనారోగ్య సమస్యనే, బీపీ వచ్చే పరిస్థితి ఉంటుంది. ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. అదేవిధంగా కొంత షుగర్, బీపీ ఈ రిలేటెడ్ ఉండేవారు ప్రశాంతంగా ఉండండి. కొంచెం నిద్ర సమస్యలు అయితే ఉంటవి. వ్యాయామం తప్పనిసరి, లేదా వాకింగ్ కానీ, వ్యాయామం కానీ ఇవి ఖచ్చితంగా చేసుకోవాలి మేషరాశి వారు. అదేవిధంగా ఈ యొక్క మేషరాశి వారికి నెంబర్ 5, నెంబర్ 9, నెంబర్ 14, నెంబర్ 18, నెంబర్ 27 మీకు లక్కీగా కనబడుతున్నది. ఎరుపు రంగు లక్కీ. అదేవిధంగా లక్కీ నెంబర్ 9 గా ఈ నెల మీకు చెప్పడం జరుగుతున్నది. ఏది ఏమైనప్పటికీ కూడా గ్రహచారం వేరు, గోచారం వేరు. మనకు గ్రహచారంలో ఇన్ని విషయాలు కంటే ఇంకా ఎక్కువ విషయాలు ఉంటాయి గ్రహచారంలో. గోచారం కనుక ఇన్ని విషయాలు చెప్పాం. మీకు సుమారుగా కూడా D1 నుంచి D12 వరకు చార్ట్స్ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ D1 టు ఒక్కొక్క D1 చార్ట్ను 12 చార్ట్స్ గా చూసినా కూడా పిన్ టు పిన్ సుమారుగా అసలు మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది. మొన్న సింగపూర్ నుంచి ఒకతను కాల్ చేశాడు. గురుగారు ఒక 1 ఇయర్ క్రితం వాయిస్ వినిపిస్తాయి. ఎందుకంటే మనము బయట సిచ్యువేషన్ ఏమిటి అంటే, మీతో సంవత్సరం క్రితం మాట్లాడినప్పుడు నాకు లాస్ట్ ఇయర్ మార్చ్ తర్వాతకి అద్భుతంగా ఉంటుంది, అంటే కొంచెం కెరీర్ బెటర్ అవుతుంది అని చెప్పారు. లాస్ట్ ఇయర్ మార్చ్ కొంచెం బెటర్ అయింది. బట్ అంటే లాస్ట్ ఇయర్ 1 ఇయర్ తర్వాత, అంటే 1 ఇయర్ క్రితం మాట్లాడినటువంటి వ్యక్తి మళ్ళీ మనతో మాట్లాడడం జరిగింది. జాబ్ రిలేటెడ్ చేంజ్ అనేటువంటిది జరిగింది. బట్ వారికి వేరే మరొక చిన్న సమస్య ద్వారా మళ్ళీ మనకు కాంటాక్ట్ అవ్వడం జరిగింది.
అంటే చూడండి, ఒక్కసారి నాతో మాట్లాడిన వారు మళ్ళీ మనతో నమ్మకంగా ఆ వర్క్ అయింది అని చెప్పి వదిలేయకుండా నమ్మకంగా మళ్ళీ బట్ ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది అనే విధంగా మనకు అంటే తను మొత్తానికి కంప్లీట్గా ప్రదేశ మార్పు చెందాలి అని అనుకున్నాడు. సో డన్, వారితో మాట్లాడడం జరిగింది, వారికి ఒక విషయం చెప్పడం జరిగింది. అంటే ఇది ఎవరో మనకు తెలియదు. సో నెంబర్ కూడా ఇదో సింగపూర్ నెంబర్, ఇది +65 వచ్చింది ఇది. సో ఎందుకంటే నేను ఇది అదే నేను చెప్పలేను, ఎందుకంటే ప్రతిసారి మనం ఇది అని మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎంతో మంది మిమ్మల్ని నమ్ముతున్నారు, మీ వరకు వస్తున్నారు, మీరు న్యాయం చేయగలరని చెప్పి నమ్ముతున్నారు గురుగారు. మంచి విషయం అది. మరొకటి, ఎందుకంటే జనాలు కూడా ఎవరిని నమ్మాలో ఎవరు నమ్మద్దో అర్థమవుతలేదు. వీరు ఉండడమే తప్పులా, అంటే పరిస్థితి బాగాలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ బాగాలేని పరిస్థితిలో కూడా మళ్ళీ బాగాలేని వ్యక్తులే కలిసి డబ్బులు మోసపోతున్నారు. కనుక వాస్తవాన్ని తెలుసుకొని ముందుకు వెళితే మంచిది అని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు కాదు, నేను ఎప్పుడు చెప్తున్నాను, నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అని చెప్పి. మేషరాశి వారికి అత్యంత అద్భుతమైన రెమెడీ, మీరు ముందు నన్ను కలిసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే సిచ్యువేషన్ ఈజ్ చాలా అంటే చాలా క్రిటికల్గా ఉన్నది. అది ఎలాంటి క్రిటికల్గా ఉంది అంటే నేనేం చెప్పలేను, మీకే తెలుసు. ఎందుకంటే బ్రేకప్సా, హెల్త్ ఇష్యూసా, ఉద్యోగమా, మనీ పోగొట్టుకోవడాలా, అది ఏంది అనేది మీరే చూసుకోండి అంతే. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఈ మాసం ఏ విధంగా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు మహాదేవ.